అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ కొన్ని మెయిల్స్‌కి అయితే రిప్లై అయితే ఇవ్వలేదండి నేను. ఈ 2-3 డేస్ నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పాను కదా! సో, కొన్నిటికైతే డైరెక్ట్ మెయిల్‌లో రిప్లై ఇచ్చేదానికంటే వీడియో షేర్ చేయడం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఒక కన్సర్న్ మీద సేమ్ కన్సర్న్ మీద నలుగురు, ఐదుగురు కామెంట్స్ అంటే మెయిల్ గనక చేస్తే ఖచ్చితంగా దాన్ని మెయిల్ రూపకంగా చెప్పాలి. ఎందుకంటే నలుగురు, ఐదుగురికి సేమ్ కన్సర్న్ సేమ్ లాగా వివరించినప్పుడు సో, ఇట్లాంటి కన్సర్న్ అనేటువంటిది చాలా మందికి ఉంటుంటది కదా! సో, అందుకని ఒక 5-10 నిమిషాలు వీడియో తీసి ఈ కన్సర్న్ అనేటువంటిది అందరికీ కనుక షేర్ చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటది అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నానండి. అండ్ వాళ్ళు నాకు కూడా చెప్పారు ఏంటిదంటే సేమ్ అంటే చాలామంది నాకు మన వీడియోస్‌కి కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటిదంటే వాళ్ళు కూడా నాలాంటి మెంటాలిటీతో అండ్ నాలాగానే ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఈవెన్ హౌస్ వైఫ్స్ కావచ్చు, బ్రదర్స్ కూడా చాలామంది మ్యారేజ్ కాని బ్రదర్స్ కూడా. కొంతమంది ఏమన్నారంటే అక్క సేమ్ మేము మీలాగే గ్రూప్ 1 మీదనే కూర్చున్నామనమాట. చాలామంది మాకు చెప్పారు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం బెటర్ గ్రూప్ 1తో పోలిస్తే, ఎందుకంటే అన్సర్టనిటీ లెవెల్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి. అండ్ మనం గెస్ చేయలేము, మనం మంచిగా రాసుకుంటాం అనుకుంటాం కానీ మార్క్స్ కదా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి మనం ప్రిడిక్ట్ చేయలేము అని చెప్పేసి చాలామంది చెప్పారక్క. మరి ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు మనకు ర్యాంక్ ఇలా వచ్చింది, మార్క్స్ ఇలా వచ్చాయి, వెదర్ అంటే మనం కంటిన్యూ అవ్వాలా గ్రూప్ 1 మీదనే లేదంటే గ్రూప్ 2కి షిఫ్ట్ అవుతారా మీరు, అసలు మీరు దేనికి షిఫ్ట్ అవుతారు, ఇవన్నీ చూసాక ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే గ్రూప్ 1 స్టార్ట్ చేస్తారా, మళ్ళీ రీస్టార్ట్ చేస్తారా, లేదంటే గ్రూప్ 2 మీదనే ఫోకస్ పెడతారా అనేటువంటిది. ఇది సేమ్ గ్రూప్ 1, గ్రూప్ 2 మీదనే చాలా మెయిల్స్ అనమాట. అండ్ అక్క మేము ఇంకా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వము, మేము గ్రూప్ 1 కోసమే అనుకున్నాము కానీ ఇప్పుడైతే నాకు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసిన తర్వాత గ్రూప్ 2 ఈజ్ బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లీస్ట్ మనం గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే మనం చదివిన క్వశ్చన్ కనుక వస్తే మన ఆన్సర్ టిక్ చేస్తాం, మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటిది వీ కెన్ గెస్. బట్ గ్రూప్ 1 అట్లా కాదు, మనం నిజంగా మంచిగా రాసినాం అని చెప్పేసి హోప్స్ పెట్టుకుంటాం కానీ తీరా మెయిన్స్ మార్క్స్ వచ్చిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత అసలు అన్సర్టనిటీ అనేటువంటిది చూసిన తర్వాత మేము లిటరల్లీ ఫిక్స్ అయిపోయాం గ్రూప్ 2కి అని చెప్పేసి ఇట్లాంటి కన్సర్న్ మీద చాలా ఈమెయిల్స్ అయితే చదివాను అనమాట. సో వీళ్ళందరి కన్సర్న్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సపరేట్ మెయిల్ ఇచ్చే బదులు వాళ్ళ యొక్క అన్ని ఈమెయిల్స్లో ఉన్న సారాంశాన్ని అంతా తీసుకొని ఒక వీడియోని చేయడం బెటర్ అని అనిపించిందండి. అంటే వీళ్ళ యొక్క పర్స్పెక్టివ్ అన్నీ చూసిన తర్వాత ఆస్పిరెంట్స్ని నేను చాలా దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుంది అనమాట వాళ్ళు మెయిల్ చేసిన దాన్ని బట్టి చూస్తే. సో నాకు పర్సనల్గా నేను ఏమనుకుంటున్నానంటే నాకు కూడా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి గ్రూప్ 1 మీద ఇప్పుడు ఇంత ఆశలు గ్రూప్ 2 కూడా వదిలేసి గ్రూప్ 1 మీదనే నేను కూడా కూర్చున్నాను కదా, కానీ ఇప్పుడు అసలు ఏది కాకుండా పోయింది కదా అని చెప్పేసి నేను అదే బాధపడతాను. కాకపోతే నాకు తెలిసినంత వరకు నేను ఈవెంట్ టాపర్స్తో కూడా మాట్లాడాను కాబట్టి సో వాళ్ళు చెప్పింది ఒకటే ఏంటిదంటే ఇప్పుడు మనం అనుకుంటాం మనం గ్రూప్ 1 మీదనే కూర్చుంటే అందుకనే నాకు గ్రూప్ 2, గ్రూప్ 3 మీద కూడా నాకు రాలేదు అని చెప్పేసి అనుకుంటాము. కానీ ఆ నాలెడ్జ్ అనేటువంటిది మరీ అంత యూజ్ కాకపోయినా అంటే నేను అగ్రీ అవుతాను, అది డిస్క్రిప్టివ్ మనం చదివే విధానం వేరుంటుంది గ్రూప్ 1 మెయిన్స్కి. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటిది మెయిన్లీ మనము ఫోకస్ అంటే బిట్స్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. అండ్ మెయిన్స్ రాసొచ్చాక చాలామందికి అంత టైం అనేటువంటిది లేకపోవడం వల్ల గ్రూప్ 2, గ్రూప్ 3 కొంచెం నాలాంటి వాళ్ళు పెద్ద ర్యాంక్స్ వచ్చినాయి అనమాట. కానీ టాపర్స్ ఏమంటారంటే మనకు ఆ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఉంటుంది, గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అవుతుందని కొంతమంది. కానీ కొంతమంది ఏంటిదంటే కంప్లీట్‌గా మాకు వర్కౌట్ అవ్వలేదు అని. సో, ఆ మార్క్స్ గ్రూప్ 1 ర్యాంక్ మంచిగా వచ్చిన వాళ్ళకి కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 వచ్చినాయి. సో, ఆ నాలెడ్జ్ ఉపయోగపడిందని కొంతమంది ఒక వర్గం వాళ్ళంటే, ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే మాకు కంప్లీట్‌గా మేము గ్రూప్ 1 మీదనే కూర్చున్నాము. సో, గ్రూప్ 2, గ్రూప్ 3 మేమంత పట్టించుకోలేదు. జస్ట్ అప్లై చేసాం కాబట్టి రాసాము. సో, అది మాకు దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. సో, ఇటు సైడ్ ఈ కేటగిరీ వాళ్ళనమాట ఇట్లా. సో, ఈ కేటగిరీలోనే నేను చెందుతాననమాట సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీలో. సో, ఇప్పుడు నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను మీకు నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్, ఎందుకంటే యూ ఆస్క్డ్ మీ కాబట్టి సో నా సజెషన్ ఏంటిదనంటే నా అడ్వైజ్. సో డిసిషన్ అనేటువంటిది మీ చేతిలో ఉంటుంది. కానీ ఇవన్నీ చూసిన తర్వాత నేను అంటే ఇది ప్రిపేర్ అవ్వండి, ఇది ప్రిపేర్ అవ్వకండి అని నేను చెప్పను. కాకపోతే నా సైడ్ నుంచి నేను ఒకటే చెప్పాలనుకున్నానండి, గ్రూప్ 1 మరీ అవ్వదు మన వల్ల కాదు అన్నట్టు కాదు. ఖచ్చితంగా చదివిన వాళ్ళకు మరీ నాకు అట్లీస్ట్ ఈ మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పగలుగుతున్నా, మరీ అంతకంటే తక్కువ వచ్చుంటే మాత్రం మేబీ నేను ఇలా చెప్పేదాన్ని కావచ్చు. అంటే అసలు ఎలాంటి బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకోకుండా ఇంట్లోనే కూర్చొని ఏదో చదువుకుంటూ మనది మనమే చదువుకుంటూ టెస్ట్ సిరీస్లు కూడా రాయకుండా ఇక్కడ దాకా వచ్చాను కదా. సో మేబీ ఇంకో కొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే నా సైడ్ నుంచి ఇంకో కొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే డెఫినెట్లీ ఇప్పుడు నేను మీ ముందు ఒక ర్యాంకర్ లాగా మీ ముందు నిల్చొని ఉండేదాన్ని కావచ్చు. సో నా సైడ్ నుంచి నేను ఏదైనా మిస్టేక్ చేసింది ఏదైనా ఉంది అని అంటే నా ప్రిపరేషన్లో టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇంక్లూడ్ చేస్తుంటే సెట్ అయ్యేది కావచ్చు. నాకు అది సెట్ అవ్వలేదు. కానీ నాలాగా ఎవరైనా ఉండి ఇన్ని మార్క్స్ వచ్చి మాకు మంచి ర్యాంక్ రాలేదు అని అనుకునే వాళ్ళకైతే నా బెటర్ సజెషన్, గ్రూప్ 1 మీద కూర్చోవాలనుకుంటే స్ట్రిక్ట్గా గ్రూప్ 1 మీద కూర్చోండి. కాకపోతే ఏంటంటే ప్లీజ్ ఇంక్లూడ్ టెస్ట్ సిరీస్ ఇన్ యువర్ ప్రిపరేషన్. లేదు నేను టెస్ట్ సిరీస్లో ఏం రాయను, గ్రూప్ 1 మీదనే కూర్చుంటా చదువుతా, నాకు గ్రూప్ 2 వద్దు, గ్రూప్ 3 వద్దు అని అనుకునే వాళ్ళైతే
బెటర్ అంటే గ్రూప్ 1 మీద హోప్స్ అయితే తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ నిన్ననే 1:1 లిస్ట్ కూడా వచ్చింది. కంప్లీట్లీ ఇంకా గ్రూప్ 1 కూడా అయిపోయింది అంతా. ఇంకా నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాల్సిందే. లేదు ఇంకా మాకు ఇవన్నీ చూసిన తర్వాత వద్దు, మేము గ్రూప్ 2, గ్రూప్ 3 మీదనే కూర్చుంటాము అని అనుకునే వాళ్ళకి కూడా నేను ఏం చెప్తానంటే, ఓకే గ్రూప్ 2 మీద కూర్చోండి, గ్రూప్ 3 కూడా మంచి ర్యాంక్ వస్తుంది. కానీ నేను ఏమంటున్నానంటే ఈ మెయిన్గా నేను గ్రూప్ 2కి రాకపోవడానికి రీజన్ ఏంటిదంటే, నేను చెప్పాను కదా నాకు బిట్స్ అనేటువంటి నాకు అంత వర్కౌట్ అవ్వవు. నేను థియరిటికల్గా నాకు మంచిగా నేను అనలైజ్ చేయగలుగుతాను టాపిక్ని. అడిగిన క్వశ్చన్లో ఏదైతే డిమాండింగ్గా ఉంటుందో టాపిక్ నేను దాని మీద నేను రాయగలుగుతాను. సో కానీ నాకు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసరికి నేను చేయలేను. అంటే నాకు చాలా పెద్ద కన్సర్న్ ఏంటిదంటే, ఆ కన్సర్న్తో ఇప్పుడు ప్రజెంట్ చాలామంది బయట బాధపడుతున్నారు. నాకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని బబుల్ చేసేటప్పుడు నేను క్వశ్చన్స్కి కూడా నేను ఏంటిదంటే కింద క్వశ్చన్కి పైన క్వశ్చన్కి బబుల్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఈవెన్ గ్రూప్ 4లో కూడా నేను అట్లా సిల్లీ మిస్టేక్స్ 4-5 చేసిన. సో అట్లా ఆ 4-5 మార్కులతోటి కూడా నాకు పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చినాయి అనమాట. సో అట్లాంటి ఈవెన్ గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా నేను సిల్లీ మిస్టేక్స్ చేశాను అనమాట. సిల్లీ అంటే నేను అంత పెద్ద ప్రిపేర్ అయిపోయింది ఏం లేదు అక్కడ. కాకపోతే ఏంటిదంటే ఈవెన్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర, మన హాల్ టికెట్ నెంబర్ దగ్గర కావచ్చు, ఆ నెంబర్ దగ్గర కనుక మిస్టేక్ జరిగితే ఎట్లా, అది నాకు ఇప్పటికీ చాలా పెద్ద భయం అనమాట, చాలా కన్సర్న్. సో అది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలామంది మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, ర్యాంక్స్ కాదు, మంచి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు, కీ చూసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంటిదంటే హాల్ టికెట్లో పైన అంటే నెంబర్ దగ్గర మిస్టేక్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ లిస్ట్లో లేరనమాట. సో అది చాలా పెద్ద థింగ్ అనమాట అది. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. 2-3 టైమ్స్ బబ్లింగ్ చేయాలి. అండ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో గ్రూప్ 2కి, గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలని అనుకునే వాళ్ళు నిర్మోహమాటంగా అక్కడ కూడా అంతే టెస్ట్ సిరీస్లో ప్రాక్టీస్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి. అండ్ కమింగ్ వీడియోస్లో నేనేం ముందు చెప్పను, కాకపోతే లైవ్ టుగెదర్ అనేటువంటి ఆప్షన్ ద్వారా నాకు 2-3 తెలుసు అని చెప్పాను కదా ర్యాంకర్స్, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళతోటి ఇంటర్వ్యూ అయితే నేను చేస్తాను. కాకపోతే డైరెక్ట్గా వస్తాయి అనమాట, ముందు చెప్పి రావు కదా లైవ్. అంటే నేను 10 నిమిషాల్లో లైవ్ చేస్తాను అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ర్యాంకర్స్, వాళ్ళ అవైలబిలిటీని బట్టి మనకు ర్యాంక్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచారు కాబట్టి. సో వాళ్ళకున్న టైంలో నేను అడిగాను మీకు ఎప్పుడు టైం ఉంటుంది, దట్టు నా టైమింగ్స్లో కూడా సెట్ అవ్వాలి. సో వస్తే మాత్రం 12:30 లోపు, 1 కూడా 12:45 లోపే వస్తుంది. ఇన్ కేసు ఏమైనా లైవ్ కనుక నేను చేసేది ఉంటే, అన్ఎక్స్పెక్టెడ్గా అంటే సడన్గా లైవ్ వచ్చిందని చెప్పేసి అయితే అనుకోకండి, ప్రిపేర్డ్గా ఉండండి, లైవ్లో చూడండి. అండ్ ముఖ్యంగా మన ఆస్పిరెంట్ కమ్యూనిటీకి మనందరం ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నేను ఎలా అందరి కోసం ఇట్లా ఆలోచిస్తున్నానో, సో ర్యాంకర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు బయటికి వచ్చి జెన్యూన్గా వాళ్ళ యొక్క అంటే ఎక్కడెక్కడ ఏమేమి యూజ్ అయినాయి వాళ్ళకు అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఏంటిదంటే మనము గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత మనము ఆస్పిరెంట్స్కి ఇంత బాగా కనెక్ట్ అవ్వమన్నమాట. అక్కడ మనం చేసే వర్క్ వేరుంటుంది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మనము జాబ్ వచ్చి వెళ్ళిన తర్వాత మన అసలు కనెక్షన్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ టైం పీరియడ్లో అంటే ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు, ట్రైనింగ్కి వెళ్ళే వరకు కొంచెం అయితే టైం ఉంటుంది కదా. సో ఈ టైం గ్యాప్లో మీ యొక్క వాల్యుబుల్ ఇన్పుట్స్ అనేటువంటిది మన ఛానల్కి వచ్చి ఇచ్చినా పర్వాలేదు, మెయిల్ చేసినా పర్వాలేదు. ఈవెన్ కాల్ అయితే కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాల్ మాట్లాడలేము అని అనుకునే వాళ్ళు అట్లీస్ట్ నాకు మెయిల్ ద్వారానన్నా మీకు ఏమేమి యూజ్ అయినాయి అనేటువంటిది చెప్పండి. అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ కనుక నాకు ఇస్తే నేనే కాల్ చేసి అడుగుతాను, మీరు అంటే మీకు ఏది మీ ప్రిపరేషన్లో యూజ్ అయినాయి అనేటువంటిది. సో అది చెప్తాను. నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి, నేనైతే ముఖ్యంగా చెప్తున్నానండి గ్రూప్ 2కి కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి నన్ను చాలామంది చెప్పారు, తెలిసిన వాళ్ళు కావచ్చు. గ్రూప్ 1 వద్దు, ఇంకా వదిలేసాయి, గ్రూప్ 2 కూర్చో, ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అక్కడ. ఇదంటే టెస్ట్ సిరీస్, నువ్వు నైట్ పిల్లలు పడుకున్నప్పుడైనా ఒక్కొక్క పేపర్ చూడొచ్చు, ట్రై చేయొచ్చు. మళ్ళీ నువ్వు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇన్ కేసు నువ్వు టెస్ట్ సిరీస్ రాయలేకపోయినా కూడా ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకొని చాలామంది చెప్పారనమాట నాకు గ్రూప్ 2 అని. కానీ చెప్తున్నాను కదండి, నాకు ఫస్ట్ నుంచి ఉన్నది ఇప్పుడు బయట సిచ్యువేషన్ ఇట్లా ఉంది కదా, అంటే ఇట్లా ఉంది కదా అని చెప్పేసి ఇమీడియట్గా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2కి మారే అట్లయితే కాదు. ఇన్ కేస్ ఆ ప్రిపరేషన్ వల్ల గ్రూప్ 2 జాబ్ వస్తే వెళ్తాం కావచ్చు, ఇంకా అప్పుడు కూడా మళ్ళీ చస్తుందా కోరిక అంటే చావదు, మళ్ళీ గ్రూప్ 1 మీదకే కొట్టుకుంటూ ఉంటుంది మనసు. కానీ నేనైతే ఇన్ కేస్ మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయాలంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, లేదు నేను మెయిన్స్ కూడా క్లియర్ కాకుండా ప్రిలిమ్స్లోనే పోయింది అనుకోండి, మేబీ నేను డేర్ స్టెప్ చేసేదాన్ని కాదేమో నెక్స్ట్ టైం రాయాలంటే. ఎందుకంటే మెయిన్స్ రాసాము, మంచి మార్క్స్ వచ్చాయి, అండ్ కట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అయ్యి అంతకంటే ఎక్కువ స్కోరే వచ్చినాము కాబట్టి మేబీ ఇప్పుడు నేను అంటున్నప్పుడు చాలామంది ఎంతో పెద్ద మార్కులు వచ్చినట్టు ఫీల్ అవుతుంది అని చెప్పేసి అనుకోకండి. నా రేంజ్కి నేను పడ్డ కష్టానికి ఆ మార్క్స్ అనేటువంటి చాలా ఎక్కువ. సో దానికి ఇంకా కొంచెం మెరుగులు అనేటువంటి దిద్దుతే మంచి మార్క్స్ వస్తాయి. సో నేను ఇప్పటి నుంచి అయితే మౌల్డ్ చేసుకోవాలి నన్ను నేను. అండ్ ఇంకా ఈ పాత మెయిన్స్ గురించి అవన్నీ ఆలోచించకుండా నెక్స్ట్ మనము ఇప్పుడు వెంటనే మనం ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయడం అంటే ఇండైరెక్ట్ కరెంట్ అఫైర్స్ ఏనండి. మిగతా మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మనము ఆన్సర్స్ అనేటువంటిది రాస్తూ ఉండాలి. సో ఇన్ కేస్ నేనేమైనా ఇనిషియేషన్ అనేటువంటి తీసుకుని నేను మీతో షేర్ చేస్తాను, ముందే షేర్ చేసి చెప్తాను. ఏదైనా పీడిఎఫ్స్ మాత్రం ప్రొవైడ్ చేయలేనండి. ఇన్ కేస్ కనుక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అని అంటే
ఇప్పుడు ఎట్లాగో గ్రూప్ 1 ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ అవ్వబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా మే కంప్లీట్ మంత్ పడుతుంది గ్రూప్ 2కి గ్రూప్ 3కి. నెక్స్ట్ జూన్లో నోటిఫికేషన్ ఇచ్చినా, మే ఎండింగ్లో ఇచ్చినా, మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ అనేటువంటి సెప్టెంబర్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు సెప్టెంబర్ వరకు మనం కరెంట్ అఫైర్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి 9 monthsవి. సో చేస్తే గిస్తే మాత్రం నేను స్టార్ట్ విత్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఎట్లా సబ్జెక్ట్స్ చదువుతాము, మళ్ళీ ఇంకొకసారి ఎన్సీఆర్టీస్ కూడా బ్రషప్ ఇవ్వాలి. ఇంకా ఇన్ కేస్ నేను కనుక స్టార్ట్ చేసినట్టు అయితే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను అనుకోండి, ఆబ్వియస్లీ మనందరం కలిసి ప్రిపేర్ అవుదాం ఇంకా, ఓకేనా? సో మీరు నన్ను ఏదైతే అడిగారో అది నేను మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ 2 పడవల మీద 2 కాళ్ళు అయితే వేయకండి. ఈ నాలెడ్జ్ తోటి అది రాద్దాము, అంతేగాని నాకు 2 గ్రూప్ 1 కావాలి, గ్రూప్ 2 కావాలి, నాకు ఇది కావాలని ఉంది, ఇది కావాలని ఉంది అని కూడా అది కరెక్ట్ కాదనమాట. ఐదర్ చూస్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. ఈ నాలెడ్జ్ దాని మీద వర్కౌట్ అయితే వెళ్ళండి, గ్రూప్ 2 ర్యాంక్ వస్తే ఈ నాలెడ్జ్ దాని మీద అప్లై చేసినప్పుడు ఇది కనుక మంచి ర్యాంక్ వచ్చిందనుకో మనం వెళ్తాం. ఇది రానప్పుడు దానికైనా పోతాం కదా, కావాలని అయితే వదులుకోం కదా ఏది. సో కానీ పర్టికులర్గా నేను నాకు ఇది కావాలి అని అంటే మాత్రం కొన్ని కేసెస్లో ఎట్లా అంటే మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఏది రాకుండా పోతుంది అని అంటారు కదా. సో కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. సో అదనమాట. కూర్చుంటే గ్రూప్ 2 మీదనే కూర్చోండి, గ్రూప్ 1 మీద కూర్చుంటే గ్రూప్ 1 మీదనే కూర్చోండి. రాయండి, ఇది రాసినప్పుడు అది రాయొద్దు అని అనట్లేను, కానీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఓన్లీ ఒకదాని మీద పెట్టండి అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇదనమాట. ఇంకా మనం వీడియో క్లోజ్ చేసేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకెవరైనా సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేటువంటి ఫార్వర్డ్ చేయండి. సో ఖచ్చితంగా మనము ఆస్పిరెంట్ కమ్యూనిటీకి ఖచ్చితంగా యూజ్ అయ్యేలానే మనం వీడియోస్ చేస్తాము. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.